హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే బొబ్బట్లు. అది కూడా నేను మొదటిసారి చేసిన బొబ్బట్లు. అది కూడా ఎందుకు చేశాను అంటే మా చిన్నోడు బోర్లా పడ్డాడు కదా, అందుకోసమని చేశాను. అండ్ ఈ బొబ్బట్లని ఒక్కో ఊర్లో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. బొబ్బట్లని, భక్షాలు అని, బూరెలు అని పిలుస్తూ ఉంటారు. ముందుగా దీనికోసం అయితే నేను ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను. దీనిలో మంచినీళ్ళు యాడ్ చేసి బాగా వాష్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసి పక్కకైతే నానబెట్టేశాను. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అంటే దీన్ని ఉడకబెట్టినప్పుడు ఇది తొందరగా ఈజీగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూసారా పప్పు ఎంత బాగా ఉడికిందో. సో పప్పు గట్టిగా ఉండకుండా ఇలా మెత్తగా ఉండేలాగా ఉడకబెట్టేసుకొని మనమైతే ఈ పప్పును ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని మనం ఏం చేయాలి అంటే మిక్సీలోకి కొద్ది కొద్దిగా తీసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టాలి. మొత్తం పప్పు ఒకేసారి మిక్సీ పడడం వల్ల ఏమవుతుంది అంటే పప్పు ఈజీగా మిక్స్ అవ్వదు. సో ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఒక కప్పు మైదా పిండికి మిశ్రమాన్ని తీసుకొని మనం దీన్ని బాగా కలపాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉండలుగా లేకుండా ఈక్వల్గా ఉండేలాగా బాగా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలుగా లేకుండా ఈ మిశ్రమాన్ని అంతటి కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు పిండి అనేది ఇంకా సాఫ్ట్గా మెత్తగా అయ్యి బొబ్బట్లు అనేటివి చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. చూసారా నేను కలిపెట్టుకున్న పిండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు పక్కకి మనం ఇంకో వైపున బెల్లం అయితే తీసుకోవాలి. సో ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని గట్టిగా ఉండలు లేకుండా ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని నేనైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పక్కకి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతటినీ కూడా ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇందులో ఆ లో ఫ్లేమ్లో మనం దీని అంతటినీ కూడా స్లోగా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం అనేది అడుగంటకూడదు, మాడిపోకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే టేస్ట్ అనేది మనం మిస్ అవుతాం. ఇలా కలుపుతూ ఉండాలి. నేను వీడియోలో చూపించిన రకంగా బెల్లం అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో అయితే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలపాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఏమవుతుంది అంటే ఈ బెల్లం అనేది పప్పులో ఈజీగా మిక్స్ అవ్వదు. సో కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో తిప్పాలి. అది కూడా మాడకూడదు, అడుగంటకూడదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం అనేది మంచిగా ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం శనగపప్పుతో రెడీ అయిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని మరియు మనం బెల్లం పాకంతో చేసిన మిశ్రమాన్ని రెండింటిని కూడా ఈక్వల్గా ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చపాతీని తీసుకొని ఇందులో మన మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మన చేతులతో ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. మీరు దీనికోసం చపాతీ కర్రను కూడా వాడచ్చు. ఇలా చపాతీ కర్రతో చేసుకోవచ్చు, కానీ లోపల ఉన్న మిశ్రమం అయితే బయటికి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మనం మెల్లమెల్లగా ఈ బొబ్బట్లను అయితే కాల్చుకోవాలి. మరోవైపు తిరిగేసి అటువైపు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈక్వల్ సైడ్లో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈక్వల్ సైడ్లో కాల్చుకోవాలి. చూసారా బొబ్బట్లు ఎలా ఉబ్బుతున్నాయో. ఇలా చేసుకున్న వాటన్నిటిని మనమైతే పక్కన తీసుకొని ఒక ప్లేట్లో హాయిగా డెకరేషన్ చేసుకొని తినేయచ్చు. అది కూడా ఈ బొబ్బట్లు అనేటివి వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. బొబ్బట్లు రెడీ. మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేయండి.